ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ, మీ పెదనాన్నగారికి తెలుసుంటే గౌరీని ఎందుకు కట్టబెడతాడమ్మా? తెలిసే కట్టబెట్టాడు. అవును, ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి శివరామరాజుకి మా పెద్దనాన్నకి ముందే పరిచయం ఉంది. నువ్వెట్ట చెప్పగలవు? తన కూతురు పెళ్లికి రమ్మని శ్రీ వరదరాజు గారిని ఆ పెద్ద మనిషి ఆహ్వానించిన పెళ్లి పత్రిక ఇది. వరదరాజులు ఆడపిల్ల జీవితం అన్యాయమైపోతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంతో గౌరిని ఆ ప్రదీప్కి కట్టబెట్టి ఉండొచ్చు. కానీ తిరుపతత్తకి అప్పుడు ఆ విషయం తెలిసే ఉండాలి. తనైనా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? వాళ్ళు తననెక్కడ చెప్పనిస్తారు? తెలిసి తెలిసి ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకండని చాలాసార్లు చెప్పింది. కానీ ఈ విషయం బయటపడిందా, నువ్వు నా ఇంటి నుండి బయటికి వెళ్తావని బెదిరించాడు. దాంతో తన రాత ఎలా ఉంటే అలా అవుతుందని మా పెద్దమ్మ ఊరుకుంది. కానీ చివరికి మా అక్క ప్రాణాలు తీసుకుంది. అబద్ధం. మీరంతా కలిసి మా నాన్నకి శిక్ష పడేలా చూస్తున్నారు. అసలు పరిచయమే లేదన్నావు, పెళ్లికెలా వెళ్ళావు? ప్రదీప్ అనేవాడికి పెళ్ళయిందని తెలియదన్నావు. అక్షింతలు వేసి ఎలా ఆశీర్వదించావు? అన్నింటికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదించావు? నాన్న పరువు తీయాలనా? మీ నాన్న పరువు పోతుందని ఈ రోజు ఫీల్ అవుతున్నావు. మా అక్క ప్రాణం తీసినప్పుడు మరి నేనెలా ఫీల్ అవ్వాలి? పెద్ద మనిషి అని ఎన్ని అబద్ధాలు ఆడతారండి? పరిచయం లేదన్నారు, కానీ ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని తెలిసి కూడా అలాంటి వాడికి ఇంకో ఆడపిల్లని ఎలా ఇస్తారండి? డాక్టరో, వెనక ముందు ఆలోచించి మాట్లాడు. ఇవన్నీ నీకు సంబంధం లేని విషయాలు. పక్కూరి వాడివి పక్కూరు ఊళ్ళో ఉండు. నేను ఆల్రెడీ ఈ ఊళ్ళో ఓటు వేశాను కదండి. నువ్వు ఈ ఊరివాడివి ఎలా అవుతావో ముందు అది నిరూపించు. అంతేగాని వాళ్ళ అక్క చచ్చి స్వర్గంలో ఉంటే దానికి ఎలకటం ఎందుకు? దేవరాజ్, మాట అంటేనే మొహం మార్చుకునే నీలాంటి వాడు తోబుట్టుని పోగొట్టుకుని న్యాయం కోసం వాదిస్తున్న శివని ఒక్క మాటన్నా ఊరుకోను. ఇంతకు ముందే పెళ్ళైందని తెలిసి కూడా అన్యాయం చేస్తారా? అది భరించలేక గౌరీ వదిన ఎంత వేదన అనుభవించుంటుంది. ఇంకే ఆడపిల్లకి అలాంటి అన్యాయం జరగకూడదంటే వీళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. ఏంటి పడేది? మీ అక్కల్లాగా వయసు అయిపోతున్నా సరే పెళ్ళిళ్ళు కానప్పుడు ఏదో ఒక సంబంధం అని మా నాన్న చూసి చేసుంటాడు. దానికి సంతోషపడాల్సింది పోయి ఇలా మాట్లాడతారేంటి? నువ్వు కూడా ఏజ్ బారోను చేసుకుంటే సరిపోతుంది కదా. దేవరాజ్, దేవరాజ్, నా చెల్లి జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవడిరా? ముందు మీ నాన్న జీవితం ఏమవుతుందో దాని గురించి ఆలోచించు. కన్న తండ్రి భవిష్యత్తే నీకు సరిగ్గా కనబడదు. అలాంటప్పుడు ఎలా మాట్లాడతావు? ఆవేశపడక గంగా, గౌరీకి ఆ ప్రదీప్ నరకం చూపించుండొచ్చు. మొదటి భార్యలాగా తనను కూడా వేదనకు గురిచేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయి ఉండొచ్చు. కానీ వరదరాజులు గారు తన చావుకి కారకులు ఎలా అవుతారు? అయ్యాడు 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 అయ్యాడు. మా అక్క ఆ ప్రదీప్ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టింది. కానీ పెళ్ళయ్యాక అత్తారింట్లో తిడతారు,
కట్టుకున్నవాడు కొడతాడు అని నచ్చజెప్పి నరకానికి అలవాటు పడాలి అన్నట్టుగా ఈ పెద్ద మనిషి సర్ది చెప్పాడని మా అక్క ఏడుస్తూ రాసిన కాగితాలు ఇక్కడే ఉన్నాయి. తను ఎంత నరకం అనుభవించుండాలి. తను రాసిన ప్రతి అక్షరం ఇప్పటికే ఘోషిస్తుంది. తన పెదనాన్నే తన జీవితం బావుండాలని కోరుకుంటాడని నమ్మింది. కానీ ఇలాంటి మోసం జరుగుతుందని తనకు మాత్రం ఏం తెలుసు పాపం. తెలిసి కూడా ఆ నరకంలోకి తోసేశారు. వీళ్ళని ఇప్పుడు పాపం అనకూడదక్కా. మా అక్క చావుకి పరోక్షంగా కారణమైన మా పెదనాన్నకి పంచాయతీలోనే శిక్ష పడాల్సిందే. నోర్మోయ్, ఆ పనికి మాలిన ఫైల్ తగలబెట్టకుండా పంచాయతీ తీసుకొచ్చావా? ముందదిటి వరదరాజులు 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 అక్కడితోనే ఆగు. లేదంటే అడుగు వేయడానికి ఆ కాలు ఉండదు, ముట్టుకోవడానికి ఆ చేతులు ఉండవు. తన చేతిలో ఉన్నవి కాగితాలు కాదు, గౌరీ ప్రాణాలు. ఇంతకు ముందే నీలాంటి వాళ్ళ నిర్లక్ష్యానికి గురైన ఆడపిల్ల జీవితం ఆ కాగితాలు. ప్రదీప్ మొదటి పెళ్లి చేసుకున్నాడని తెలీదన్నావు, కానీ వాళ్ళు నీకు బాగా తెలిసిన వాళ్ళని శివ నిరూపించింది. తన ప్రాణం తీసేస్తారని గౌరీ అర్థించినా నువ్విదంతా సాధారణమని తను ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వు పరోక్షంగా కారణమయ్యావు. ఒక ఆడపిల్ల ప్రాణం పట్ల, తన జీవితం పట్ల, తన భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం వహించినందుకు చంద్రగిరి పంచాయతీ ఆచార వ్యవహారాల ప్రకారం అన్యాయానికి గురైన గౌరీ చెల్లెలు శివ పార్వతి 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తుంది. కొరడా దెబ్బల శిక్ష విధిస్తుంది. కొరడా దెబ్బల శిక్ష విధిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.